व्यूअर्स, आज मैंने अमड़े की भाजी कैसे बनाता है मेरे स्टाइल से देखिए। ఈరోజు నేను ఒరిజినల్ గోంగూర అండి ఎలా తయారు చేస్తారు అనేది చూపిస్తాను. యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తున్నారు, కానీ ఆ విధంగా కాదండి. ఈ విధంగా ఒరిజినాలిటీలో చూపిస్తాను, చూడండి. మంచి రుచిగా ఉంటుంది. ముందుగా ఎర్రగడ్డలు వేసాను. ఆ తర్వాత ఒకవైపు పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. కొత్తిమీర వేసాను. टमाटर पल्ली వేసేస్తున్నానండి, కట్ చేసుకున్నది. अभी मैंने टमाटर भी डालते हैं। अदरक लहसुन डाला पहले, अच्छे से मसाले को मैंने मिक्स करेगा। इसके साथ अभी मैंने गोश्त भी डालेगा। और थोड़ी हल्दी डालता है मैंने। और थोड़ा नमक भी डाल दिया। నమ్మకు అంటే ఉప్పు, పసుపు ఇవన్నీ వేసానండి మాంసంలో. ఈ మసాలాలోనే అంతా ఉడికిపోతుంది. ఉడకనిద్దాం, ఇంకా బాగుంటుంది. కాసేపు ఉడకనిద్దాము. చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నదో. ఇవన్నీ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత మళ్ళీ నేను గోంగూర వేసి మళ్ళీ కలిపెడతానండి. ఇప్పుడు గోంగూర అనేది కడిగేసి నేను నీట్గా వేసేసానండి. ఈ విధంగా కలిపెట్టాలి. గోంగూర సపరేట్గా ఉడికించుకొని ఎప్పుడూ దాంట్లో కలపకూడదు. దీంట్లోనే ఆ రసం అంతా ఊరుతూ ఉడికిపోవాలన్నమాట. చూడండి, అట్లా ఉడకని. మీకు తొందరగా ఉడకాల టైం లేదంటే కుక్కర్ మూత పెట్టేయండి, బాగా ఉడికిపోతుంది. బాగా ఉడికిపోవాలండి. నేనైతే కుక్కర్ తగిలిచ్చేసాను, ఎందుకంటే అన్నీ 1 అవర్, హాఫ్ అన్ అవర్ అవంతా మనం చేసుకుంటూ కూర్చోలేము. ఈరోజు స్పీడ్ కాలం కాబట్టి అంత టైం ఉండదు. ఇలా కుక్కర్లో వేస్తే బాగా నీట్గా స్మాష్ అయిపోతుంది. అది कुकर में डाल के पकाने से जल्दी से हो जाएगा, टाइमों के घंटे नहीं लगेगा। आप भी ऐसे ही कीजिए। ఇలా రుద్ది స్మాష్ చేసేయండి.